Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ నేను యాంకర్ పవన్. ఈరోజు మనం ఒక బ్యూటిఫుల్ గార్జియస్ హాస్ని గారితో ఉందాం. మరిన్ని విషయాలు ఆవిడ అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? మీరు బాగుంటే మేము చాలా బాగుంటాము. ఓకే, అంటే క్యారెక్టర్ అంటే మీరు ప్రీవియస్ చేసుకున్న ఫిలిమ్స్ కానీ రాజ్ తరుణ్ గారితో చేశారు మూవీ పురుషోత్తముడు అండ్ నెక్స్ట్ ఈ ఫిలిం ఎట్లా అనిపిస్తుంది? ఎంతవరకు అయిందంటే వేసుకున్న కాస్ట్యూమ్లు అన్నీ బడ్జెట్ కాస్ట్యూమ్స్ కొనడానికి ఎంత అయినాయి? సప్తగిరి గారిని ఎంత ఇబ్బంది పెట్టారని? అవును, ఇబ్బంది అయితే ఫిల్మ్లో చాలానే పెట్టాం మేము. ఎందుకంటే వైఫ్ క్యారెక్టర్ చేసిన తర్వాత ఇంకా కంప్లీట్లీ వైఫ్ లానే బిహేవ్ చేయాలి. ఇంట్లో రాగానే టార్చర్ చేయడం, తను నాకు చూడగానే భయపడడం, అవన్నీ టార్చర్ చేసేసాను. హా. అంటే ఎంతవరకు ఎంత ఖర్చు పెట్టారు అనేది? నా పైన హస్బెండ్ అయితే ఖర్చు పెట్టారో తెలియదు, ప్రొడ్యూసర్ గారికి బాగానే ఖర్చు పెట్టారు నా పైన. ఓకే, రియల్ లైఫ్లో కూడా అట్లానే ఉంటుంది క్యారెక్టర్, ఎక్కువ కాస్ట్యూమ్స్ ఎక్కువ ఖర్చు పెట్టేలాగా? అబ్బా, ఫుల్ రియల్ లైఫ్లోనే ఎక్కువ ఉంది, చాలా ఉంది, చాలా షాపింగ్ షాపింగ్ చేస్తుండే. ఇప్పుడు ఎంతవరకు అని కాదు, నేను బడ్జెట్ ఉంటుంది 15 lakhs దేనికి అవుతాయి. అలా చేసుకుంటూ వెళ్తే ఇంకా అవుతూనే ఉంటాయి. నేను ప్రతి ఒక వీకెండ్లో షాపింగ్ చేస్తూనే ఉంటాను. బట్ నాకు అర్థం కాదు ఏంటంటే, పెళ్ళైన సంవత్సరానికి ఎందుకు డైవర్సు, అసలు ఏం జరిగింది, అలా అసలు ఇంతవరకు ఎక్కడా జరగలేదని అడ్వకేట్ గారు ఒక డైలాగ్ ఉంటుంది ఒక షార్ట్లో ఎండ్లో వచ్చేసరికి. అసలు ఏం జరిగింది అంటారు, ఎందుకు జరగలేదని అంటారు? ఇప్పుడు మొత్తం సినిమా కథ నా మీద తీసుకొని మీరు సినిమా చూడరా మరి? ఎందుకంటే అది కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ వల్ల అయ్యాయి. సో షాపింగ్ వల్ల అదొక ఒక థింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఎండ్ కూడా ఇంకా అక్కడే అవుతుంది ఎందుకైందని. సో మిస్అండర్స్టాండింగ్ మీరు చూడాలి, అది చూస్తేనే మీకు తెలుస్తుంది. ఇప్పుడు నేను ఓపెన్ అవ్వలేను. స్టార్టింగ్ పురుషోత్తముడు స్టార్టింగ్ ఒక క్యారెక్టర్ మీ దగ్గరికి వచ్చినప్పుడు స్క్రిప్ట్ కానీ స్టోరీలో పర్టికులర్ కీ పాయింట్ ఏం చూసి సెలెక్ట్ చేసుకున్నారు? పురుషోత్తముడు అండ్ రెండు పురుషనే ఉన్నాయి. మేబీ పురుషులు ఉన్నాడని చేసుకున్నాను అనుకుంటా. యాక్చువల్లీ పురుషోత్తముడు ఏంటంటే అది నా ఫస్ట్ ఫిల్మ్. అప్పుడు ఫస్ట్ ఫిల్మ్ ఏది వచ్చినా మనం చేస్తాం, ఆ ఎక్సైట్మెంట్తో చేస్తాం. కానీ అది స్టోరీ చాలా బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. అండ్ ఇది కూడా ఒక ఫ్యామిలీ స్టోరీ. నేను ఫ్యామిలీతో చాలా కనెక్ట్గా ఉంటాను ఇన్ రియల్ లైఫ్లో కూడా. ఫ్యామిలీ థింగ్స్ను నడిచే ఏ స్టోరీ అయినా నాకు చాలా కనెక్ట్ అవుతాయి. ఫస్ట్ది కూడా నేను అలానే చూస్ చేసుకున్నా, సెకండ్ కూడా అలానే చూస్ చేసుకున్నాం. అక్కడ అమ్ము క్యారెక్టర్ ఉంటుంది, ఇక్కడ డైరెక్ట్లీ హౌస్ వైఫ్. ఫస్ట్ థింగ్ ట్రెడిషన్ వల్ల నేను ఫస్ట్ నా ప్రయారిటీ అది. అండ్ సప్తగిరి గారితో ఎట్లా అనిపించింది? ఆయన ఒక యుద్ధం చేసి వస్తాడు కదా మీ దగ్గరికి నార్మల్గానే, అలా ఎన్ని యుద్ధాలు చేశాడని సినిమాలో? యుద్ధాలంటే అబ్బాయిలు ఫస్ట్ నేను సూపర్ హీరోని అనుకొని వస్తారు. ఇంట్లో వచ్చిన తర్వాత అర్థమవుతుంది నేను కాదు, తనే హీరోయిన్ అని. సో అలా వచ్చిన తర్వాత ఇంకా అయిపోతుంది వాళ్ళ పని. నేను కొట్టగానే ఇంకా సూపర్ హీరో దిగేసి వచ్చి ఇంకా సైలెంట్గా సారీ అనడం అక్కడి వరకు తీసుకొచ్చాను నేను. ప్రాపర్ ఎక్కడ? ముంబై. బట్ పక్కా తెలుగు మీద మాట్లాడుతున్నారంటే కొంచెం స్లాంగ్ వైజ్ కానీ తెలుగు ఇంకా గట్టిగా నేర్చుకున్నాను. ఇంకా ఏంటి హిందీలో గొడవ పడ్డం కంటే తెలుగులోనే గొడవ పడ్డం బాగుందని ఇంకా తెలుగు నేర్చుకున్నాను. ఏం నేర్చుకున్నారు తెలుగులో ఫస్ట్ బాగా అంటే? వర్డ్స్ అదే స్టార్టింగ్ ఇంకా ఏం నేర్పిస్తారు, అన్నం తిన్నావా, ఎలా ఉన్నావా, అది ఇది. అందరికీ నమస్కారం. తర్వాత హిందీలో మాట్లాడితే బాగోద్దు, ఇంగ్లీష్లో మాట్లాడితే బాగోదు, తెలుగులో మాట్లాడితే బాగుంటుందని. ఓకే, ఓవరాల్ మూవీలో మీకు బాగా నచ్చిన సాంగ్ అంటే ఇది? అంటే అన్ని సాంగ్స్ బాగున్నాయి. వైష్ణవి అండ్ కళ్యాణ్ గారు చేసిన సాంగ్ అది ఒక చాలా మెలోడీ సాంగ్, బాగుంటుంది అది. If you had three movies in your lifetime with only one hero, would you choose? నాని సార్. Okay. Next Paradise. ఏమో కావచ్చు, అది కూడా కావచ్చు మీరు అంటున్నారు. నెక్స్ట్ ప్యారడైస్ కూడా కావచ్చు. వెళ్ళలేదు. అవును వెళ్ళలేదు. కలిసేదే ఉంటుందో నాని సార్? ఏమో లక్ బై ఛాన్స్ కలిస్తే ఇంకా అయిపోయింది కథ. ఇంకా ఏం థింక్ చేయను, ఇంకా డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోతుంది నాకు. ఇఫ్ నాట్ అన్ యాక్ట్రెస్, వాట్ వుడ్ యూ బి? బిజినెస్ ఉమెన్. బిజినెస్ అంటే ఇప్పుడైతే మోస్ట్లీ నేను హాసిని బ్రాండ్ అని సారీ బ్రాండ్ లాంచ్ చేసిన. అవును, సో అలా బిజినెస్లోనే నాకు ఇంట్రెస్ట్, అది చేయాలనుకుంటాను ఫ్యూచర్. అండ్ బాగా వాట్ వుడ్ యూ గివ్ యాజ్ ఏ సర్ప్రైజ్ గిఫ్ట్ టు ది డైరెక్టర్ ఆన్ ది మూవీ స్పాట్? సర్ప్రైజ్ గిఫ్టా?
సెట్లో సెట్ ఫస్ట్ థింగ్ నేను ఫిల్మ్ ఓకే చేయగానే సెట్లో వచ్చిన తర్వాత నేను తెలుగు మాట్లాడడమే సార్కి సర్ప్రైజ్. తెలుగులో మళ్ళీ యాక్ట్ చేయడం, అందరితో కంఫర్టబుల్ ఉండడం అదే సర్ప్రైజ్. నాకు ఎలా యాక్టింగ్ చేయమంటే అలా చేశాను. సో సార్ అయితే సాటిస్ఫై అయ్యారు. అదే సర్ప్రైజ్ ఇచ్చాను సార్కి నేను. స్టైలిస్ట్ హీరో ఆన్ ది షూటింగ్ స్పాట్ అంటే ఎవరిని బాగా చూశారు? స్టైలిస్ట్ హీరో అంటే సెట్లోనా లేకపోతే బయట అందరు? బయటైనా సెట్లోనే. అల్లు సార్ అల్లు అర్జున్ సార్. फैशन तగ్గేదేలే. हिंदी में हिंदी में कैसे बोल रहे हैं अभी? झुकेगा नहीं साला. and అంటే షేర్ ఏ ఫన్నీ ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఆన్ ది మూవీ సెట్. ఇన్స్టెంట్ అంటే ఫన్నీ మూమెంట్ అంటే మేము రాగానే సార్ నా పైన చాలా జోకులు వేస్తారు. ఏంటమ్మా వచ్చిందా వెయ్యారి అది ఇది. సో ఎవ్రీడే కామెడీ అవుతుంది అండి. ఇన్స్టెంట్ ఒక్కటి చెప్పలేము. ఎవ్రీడే ఎంటర్ చేయగానే ఎవరు మీ మీద పంచులు వేయడం, తన మీద వేయడం, నా మీద వేయడం. సో ఎవ్రీడే అవుతూనే ఉంటాయి. ఒక్కటని గుర్తులేదు నాకు. మ్యారీ డేట్ ఫ్రెండ్ గివ్ 3 హీరో నేమ్స్. మ్యారీ డేట్ ఫ్రెండ్. మ్యారీ నాని సార్, డేట్ నాని సార్, ఫ్రెండ్ నాని సార్. నాని సార్ మిమ్మల్ని కలవాలని బాగా చాలా 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 కలవరిస్తున్నారు. చాలా మిస్ చేస్తున్నాను నేను. ఓకే అని అంటే నార్మల్ 3 ఎమోజీస్ దట్ డిస్క్రైబ్ యూ బెస్ట్. థీమ్ చేసా ఎక్స్ప్రెషన్స్ పెట్టి అబ్బా స్మైల్ ఆ స్మైల్ సరిగ్గా. ఓకే అండ్ షాక్ అవ్వడం ఇలా సడన్గా నాని సార్కి చూస్తే. అండ్ కలవకపోతే సాడ్ అవ్వడం. కానీ మూడు కూడా నాని సార్ గురించే. ఓకే అండ్ వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ క్లాసిక్ తెలుగు మూవీ? క్లాసిక్ అంటే కైండ్ ఆఫ్ క్లాసిక్ స్టోరీ ఆర్ ఎనీ క్లాసిక్? నాకు అలాంటి తెలుగు సినిమాలు అంటే అన్నీ ఇష్టం. కానీ నాకు సీతారామం ఇష్టం. అది ఒక చాలా బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. నాని సరి అన్ని ఫిల్మ్స్ ఇష్టం నాకు. నిన్ను కోరి కూడా చాలా ఇష్టం. అంటే డీప్ లవ్. మళ్ళీ అదే పాట పాడాలా నేను ఇక్కడ కూడా? చూసే ఆడియన్స్ ఉంటారు కదా. సరే ఓకే ఓకే. నువ్వేలేని నన్ను ఊహించలేను, నా ప్రతి ఊహలోను వెతికితే మనకదే నీలోనే ఉన్నా, నేను కోరి ఉన్నా. చాలు చాలు. ఏ మూవీ యూ కెన్ వాచ్ 100 times? ఏది? ఎనీ మూవీ. నాని ఫిల్మ్స్ నే చూశాను. యాక్చువల్లీ తెలుగు నేర్చుకోవడానికి కూడా కారణం అది. ఒక్కసారి నాని సార్కి కలవాలి అలా. ఫస్ట్ నేను మూవీలో వస్తానని నాకు తెలియదు. బట్ కలవాలి ఒక్కసారి అన్న. నిన్ను కోరి అంటే తెలుగు లవ్ స్టోరీస్ ఉంటాయి కదా, చాలా డీప్ లవ్ స్టోరీస్ ఉంటాయి. అంటే అబ్బాయిలు ఉంటే ఇలానే ఉంటారు, అమ్మాయిలకు వీళ్ళు ఇలా చూస్తారు. చాలా డీప్గా లవ్, ఏదైనా వీళ్ళు అమ్మాయిల గురించి చేసేస్తారు. తర్వాత వచ్చిన తర్వాత నేను తెలుగు అమ్మాయిని వైఫ్ అయ్యాను కదా, ఇంకా తొక్కేసాను నేను. అలా ఏం కాదు, వైఫ్ అన్నది తొక్కేస్తుంది అందరికి. వైఫ్ ఫైనల్గా మూవీలో బాగా ఎవరితో బాగా ఎక్కువసేపు బాగా ఫన్ అనిపించింది మీకు? విషికాతో కంఫర్టబుల్, ఎందుకు నా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్. సో తనతో కంఫర్టబుల్. తర్వాత అందరు వేరే వేరే సీన్స్ ఉంటాయి కదా, సో మేమైతే వ్యానిటీలో కూర్చోం అలా గాసిప్ చేయడం ఇది ఇది. సో కంఫర్టబుల్ ఉంటుంది తనతో. ఫైనల్గా అంటే మీరు అప్కమింగ్ నెక్స్ట్ వచ్చే మూవీస్ కానీ ఏంటి? అప్కమింగ్ నెక్స్ట్ మూవీస్ ఉన్నాయి, కానీ ఇక్కడ నేను రివీల్ చేయలేను ఇప్పుడు. బాగా కాదు, అలా కాదు. ఓకే 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 ఓకే. ఫైనల్గా మూవీ గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు? 22 మేకి రిలీజ్ అవ్వబోతుంది. ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. అందరు చాలా 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 జోక్లతో నవ్వడం, హ్యాపీగా ఫీల్ అవుతారు. అందరి ఇంట్లో జరిగేదే గొడవలు, మమ్మీ డాడీది, అక్క బావది అన్నీ జరిగేదే. సో ఇక్కడ కూడా చూసి మీరు ఎంజాయ్ చేస్తారు. మంచి మంచి ఐడియాస్ వస్తాయి మీకు, ఎలా డామినేట్ చేయాలి హస్బెండ్స్కి. మీరు తప్పకుండా రావాలి అండ్ సినిమాకి హిట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్.